పుణ్యక్షేత్రాలు కూడా నీట మునిగాయి. నదీ తీరాల్లోని ఆలయాల ప్రాంగణాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. తెలంగాణలోని బాసర నుంచి యూపీలోని వారణాసి దాకా పదుల సంఖ్యలో ఆలయాలను వరద చుట్టుముట్టింది. కాశీక్షేత్రంలో దహన సంస్కారాలు కర్మకాండలకు కూడా ఇబ్బందులు ఎదురవుతుంటే భద్రాచలం స్నానఘాట్ మెట్లను వరద గోదావరి ముంచేసి వరద పోటెత్తుతోంది. జనవాసాలను చుట్టుముడుతోంది. నిత్యం పూజలందుకునే పుణ్యక్షేత్రాలకు కూడా వరద ముంపు తప్పటం లేదు. ఉత్తరాఖండ్లో మరోసారి మేఘ విస్ఫోటనం. క్లౌడ్ బర్స్ట్తో వరద ముంచెత్తుతోంది. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. అలకనంద, మందాకిని నదుల ప్రవాహం రుద్రప్రయాగ్ని ముంచెత్తింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరదలో చిక్కుకుంది. పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా మహోగ్రంగా ప్రవహిస్తోంది. దీంతో దర్శనాలతో పాటు అంతిమ సంస్కారాలకు ఆటంకం కలుగుతోంది. మణికర్ణిక ఘాట్ మెట్ల దాకా గంగమ్మ ఎగసిపడటంతో గంగా హారతితో పాటు దహన సంస్కారాలు కర్మకాండలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్లోని పవిత్ర పట్టణం హరిద్వార్కి వరద పోటెత్తుతోంది. ఆలయాల పరిసరాల్ని గంగా ప్రవాహం ముంచెత్తింది. భారీ వర్షాలు, వరద బీభత్సంతో జమ్మూ కాశ్మీర్లోని కాత్రా వైష్ణోదేవి యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి ప్రాణనష్టం జరగడంతో యాత్రికులు ముందుకు సాగడం కష్టమైపోయింది. జమ్మూలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరికా పౌడి పూర్తిగా నీట మునిగింది. ఆలయ పరిసరాల్లోకి వరద నీరు ప్రవేశించింది. గుజరాత్లోని నవ్సారీలో ఆలయాన్ని వరద చుట్టుముట్టడంతో శివలింగం నీట మునిగింది. మధ్యప్రదేశ్లోని క్షిప్రా నది పొంగిపొర్లుతోంది. దీంతో ఉజ్జయిని జిల్లాలోని ప్రముఖ ఆలయాలు నీట మునిగాయి. తెలంగాణలో బాసర ఆలయాన్ని 3 వైపుల నుంచి గోదావరి చుట్టుముట్టింది. పుష్కర ఘాట్లపై నుంచి 30 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. బాసర ఆలయానికి చేరువలోకి వచ్చేసింది గోదావరి వరద. దీంతో 35 మందిని ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ చేశాయి. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు నుంచి భారీగా వరద రావడంతో ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భద్రాచలంలో రాములవారి సన్నిధిలో వరద పోటెత్తుతోంది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. స్నానఘాట్ దగ్గర మెట్లు వరద నీటిలో మునిగాయి. కరీంనగర్ జిల్లాలో సంతోషిమాత ఆలయం కూడా వరద నీటిలో చిక్కుకుంది. కుంభవృష్టికి తోడు పైనుంచి వరద ప్రవాహాలతో పవిత్ర పుణ్యక్షేత్రాలకు కూడా జలగండం తప్పటం లేదు.